వదిన 10 రోజుల నుంచి తిండి తిప్పలు లేకుండా ఉన్నాం. ఇలా ఎన్నాళ్ళుంటావు చెప్పు. పిల్లల కోసమైనా గుండె రాయి చేసుకోవాలి. నా మాటిని 2 మెతుకులు తిను వదిన. అన్నపూర్ణ, అన్నపూర్ణ, ఓ అన్నపూర్ణ. అయ్యో రామా, ఎవరు పలకరే? అన్నపూర్ణ. ఎందుకయ్యా అట్ట గొడ్డుగా గరుస్తున్నావు? ఏంటమ్మా తుఫాన్ లాగా వచ్చి పడతావు? నేను పిలిచింది నిన్ను కాదు. అవునయ్యా తెలుసు, అన్నపూర్ణమ్మనే పిలుస్తున్నావు. అసలు ఇంటికి ఏ ముఖం పెట్టుకొచ్చావు? నువ్వు ఈ కుటుంబానికి చేసిన అన్యాయానికి వచ్చే జన్మలో కుక్కవే పుడతావు. ఇందాక గొడ్డన్నావు, ఇప్పుడు కుక్క అంటున్నావు. చూడమ్మా కాంతమ్మ, దేవుడి దృష్టిలో జీవులన్నీ సమానమే. అయినా నాకు తెలియక అడుగుతాను, జంతువులు అంటే నీకెందుకమ్మా అంత ద్వేషం? ఎందుక? వాటికి నీకు పోలికుంది కనుక. ఇంతకు నువ్వు వచ్చిన పనేంటయ్యా? నీతో ఏం చెప్పారు? నువ్వు తప్పుకో. వాళ్ళు నాకు బాకీ ఉన్నారన్న సంగతి నేను మర్చిపోలేదు. నువ్వు అందుకే వచ్చి ఉంటావని నాకు తెలుసు. నువ్వు మడిసివి కాదు, రాక్షసుడివి. ఆమె బుద్ధి నేనే చెబుతున్నా. ఆమె దగ్గర చిల్లి అవ్వలేదు. వెళ్ళి అవతలకి. నువ్వేం చెప్పేది? ఆ మాట అన్నపూర్ణ చెప్పను. మధ్య నువ్వే టేకు తలుపులాగా. ఇదిగో నీకు కాదు చెప్పేది. నువ్వు చెప్పక్కర్లేదు, అన్నపూర్ణ చెప్తే చాలు. ఇదిగో ఎంత దుఃఖించినా వెళ్ళిపోయిన రాజే తిరిగి రాడు. చూడు, పాపం అన్నపూర్ణ కష్టాల్లో ఉందే, ఆదుకుందామనే మంచి ఉద్దేశంతో నేను వచ్చాను. మరి ఏం లేదు, పని పాట చేసుకుంటూ మా ఇంట్లో పడి ఉంటే సొంత మనిషిలాగా చూసుకుందామని. ఇక పిల్లలు అంటావా, మా ధనంతో పాటే వాళ్ళు పెరుగుతారు. మీ ఆస్తి అంతా మీకు ఇచ్చేస్తాను. ఎడ్లను కూడా తిరిగి ఇచ్చేయడానికే తీసుకొచ్చాను. బాబు, అవి మన ఎడ్లు కావు బాబు. బాబు రంగా, రైట్. నా మాట విని బాబు, రైట్. రాము, ఆ ఇద్దరిని తోలుకెళ్ళమని చెప్పు. అంటే నన్ను వెళ్ళిపోమనేగా? సరే వెళ్తా. నా బాకీ డబ్బులు మొత్తం నా మోహన భార్య, అలాగే వెళ్ళిపోతా. లేదా మనసు మార్చుకో, నీకు మంచి జరుగుతుంది. మంచి? నువ్వు చేసిన మంచికి మా బ్రతుకు లేని నాశనం అయ్యాయి. దేవుడు లాంటి భర్త, తల్లి లాంటి అత్త నాకు దూరం అయ్యారు. ప్రాణం లేని కట్టెలా బ్రతుకుతున్న నన్ను నీ ఇంటి పని మనిషిగా పెట్టుకోవడానికి వచ్చావా? పాపయ్య, ఈ అన్నపూర్ణ కబిడ్డలకు ఉన్న భూమికే అంకితమైంది. మరొకళ్ళకి అమ్ముడు పోవడం ఈ జన్మలో జరగదు. వెళ్ళు, ముందెక్కడి నుంచి వెళ్ళు.